చెప్పు పోయి మీరేమంతా నాకు ఇవన్నీ తీరు మార్చుకోమని చెప్పు. గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు? ఇక్కడ ఎవరు అనుకున్నారు? డౌట్ వస్తుంది నాకు. మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలిపిస్తాం, 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే? ఆ సన్నాసి విగ్రహం కోసం ఆ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపునకు కూడా వెళ్ళలే. ఇంతకంట దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఉంటాడా? కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. రాజీవ్ విగ్రహాన్ని కూల్చడానికి ఎవడొస్తాడో రండ అంటూ సవాల్. కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ అని తెలుసా? అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేటోడివి. కేటీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎద్దేవా. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలే? నీతి సూక్తులు మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదయ్యా? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలే కేటీఆర్ని? కాళేశ్వరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, ఎందుకు కట్టియలే? జైల్లో ఎందుకు కట్టియలే? ఎన్ని కోట్లతో డీల్ కుదిరించుకున్నావు? ఏ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి డీల్ కుదిరించింది చెప్పాలా నేను? ఎవడు పైసలు తీసుకొచ్చిండో కూడా చెప్తా నేను పూసగుచ్చినట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ప్రభాకర్ రావు అమెరికాలకి వెళ్ళి వచ్చిండా? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఎవరెవరి జీవితాలు, హీరోయిన్ల జీవితాలు నాశనం చేసినోడిని ఏం చేసినావు? ఎవరెవరిని ఏం చేసినావు అని అడుగుతున్నా నేను. ఏమైంది? తటి మట్టన్ అయిందా నీ వల్ల? ఏం చేసినావు? పైసలు తీసుకుపోయి పంపించినావా? ఐఏఎస్లను ఏం చేయలే, కేటీఆర్ నన్ను ఏదో ఒకటి చేయాలి కదా నువ్వు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అంటున్నా నేను. ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు? ఏమైంది? అబద్ధమని ఒప్పుకో, లేదా అరెస్ట్ చేయి. అయితే ఒకటి, ఫోన్ ట్యాపింగ్ నిజం కాదు, ఇది అబద్ధం అని ఒప్పుకో. లేదా ఫోన్ ట్యాపింగ్ నిజం, ఇది నిజంగానే చాలామంది జీవితాలు, అమ్మాయిల జీవితాలు కూడా సర్వనాశనం అయినాయి, ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు నాశనం అయినాయి. ఇవన్నీ చెప్పు. ఇవన్నీ చెప్పి అరెస్ట్ చేసి తీసుకపోయి దమ్ముంటే గది చెయ్యం మనం. ఒక్కడికొక్కడు వెనకాల ఫోన్లు వేసుకొని అమ్ముడు పోతారు. హమీ తుమి ఏకే అని రాత్రులు ఫోన్లు వేసుకుంటారు. మార్నింగ్ పూట పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు. స్టేట్మెంట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? వరంగల్ జైలు ఎందుకు కుదబెట్టిండ్రు? ఎస్, అడిగితే హాస్పిటల్ కట్టడానికి కుదబెట్టినాం అంటుర్రు, సంతోషం. కానీ లెక్కలు చెప్పాలి కదా, పైసలు లెక్కలు చెప్పాలి కదా. మిగతా ల్యాండ్ ఎక్కడుంది? 3-4 ఎకరాల విస్తీర్ణంలో కడుతురు హాస్పిటల్ అనుకుందాం. మిగతా ల్యాండ్ ఏమేం చేస్తుర్రు? అడిగిండ్రా? మాట్లాడవా? ఏమైనా అయిందా నీ వల్ల? ఎవరినయ్యా అరెస్ట్ చేసినావు? అది చేస్తా, ఇది చేస్తా అని సినిమా డైలాగులు చెప్తావు కదా, మా బాలకృష్ణ సార్ చెప్పినట్టు. మళ్ళీ ఏం చేసినావు అన్న? ఫోన్ ట్యాపింగ్ తుస్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు చేస్తలేరా మా హాస్పిటల్ మీద? నా ఫోన్ అయితే టిక్కు ట్యాపింగ్ అయితేనే ఉన్నది. మేమైనా తెలివైన వాళ్ళం, గాంట్లో ఎందుకు మాట్లాడుకుంటాం? మాకు సోర్సెస్ రావాలంటే మాకు మస్తు సోర్సులు ఉన్నాయి మేము మాట్లాడుకోనికి. ఎక్కడి నుంచైనా మేము మాట్లాడుకుంటాం. అర్థమైందా? ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? స్కామ్ జరిగినట్ట జరగనట్ట? మెగా కిషన్ రెడ్డి ఏమైంది? 1,00,000 కోట్లు స్కామ్ చేసిన అరెస్ట్ చేస్తాను. నువ్వు అరెస్ట్ చేయకపోతే వాళ్ళు చేయనట్టే కదా మరి స్కాము. నువ్వు చేస్తేనేమో చేసినట్టు, నువ్వు చేయకపోతేనేమో చేయనట్ట. ఇవన్నీ కూడా మాట్లాడితే ఇక అసలు నేను అడుగుతా, సెక్రటేరియట్ ఎదురుగుండా ఏ విగ్రహం రావాలి? ఏ విగ్రహం రావాలి? సెక్రటేరియట్ ఎదురుగుండా ఏ విగ్రహం రావాలి? తెలంగాణ తల్లి విగ్రహం రావాలి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టిండ్రు. సరే, అంత పెద్ద విగ్రహం పెట్టినప్పుడు ఎవరు రావాలి ఇనాగ్రేషన్కి? సోనియా గాంధీ గారు రావాలా? లేదా అట్లీస్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్తే ఒక అందం ఉన్నది. నువ్వు వాళ్ళని పిలవలే, పిలిచినా వాళ్ళు రాలే. ఎందుకు రాలే? ఆలోచించు, ఎందుకు రాలేదు? విమోచన దినోత్సవం రోజు ప్రజాపాలన దినోత్సవం అంట. నవ్వాలనా ఏడవాలనా? రాజీవ్ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు. సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తాం కేటీఆర్.
విఘ్న నాయకుడికి వీడుకోలు నేడు. గ్రేటర్లో 73 ప్రాంతాల్లో నిమజ్జనం. విధుల్లో 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది, 35,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. కొత్త రేషన్ కార్డులు వచ్చే నెల. ప్రజల నుంచి దరఖాస్తులు. స్మార్ట్ కార్డుల జారీ ఈ నెలాఖరులోగా. మార్గదర్శకాలకు తుది రూపు. స్కాన్ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు. జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచే సన్న వడ్లకు 500 బోనస్. మంత్రి ఉత్తమ్. అక్టోబర్లో ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం. మంత్రి పొంగులేటి. ఖాతాలో ఉన్న నగదుని మొత్తాన్ని ఫ్రీజ్ చేయొద్దు. దొంగ సొమ్మును మాత్రమే నిలిపివేయాలి. సైబర్ మోసాలు, నగదు బదిలీలకు సంబంధించి మెద్రాస్ హైకోర్టు తీర్పు. అనేక మంది బాధితులకు ఊరట. ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న వారిలో వందలాది మంది చిరు వ్యాపారులు ఉన్నారట. మొత్తానికి ఒక రకమైనటువంటి ఇది తీసుకుంది. అండ్ అట్లాగే జానీ మాస్టర్పై లైంగిక దాడి కేసు. పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు. సినిమాలో ఛాన్సర్ లేకుండా చేస్తున్నాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు. జనసేన సీరియస్ యాక్షన్. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జానీకి ఆదేశాలు. ఫిలిం ఛాంబర్ విచారణ షురు. మంచి పని చేసిండ్రు. జానీ మాస్టర్ ఏదైతే కార్డు ఉందో అది ఇమీడియట్గా మెంబర్షిప్ ఉందో రద్దు చేయాలా ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ నాకు ఇందాకే పొద్దున ఒక ఫోన్ వచ్చింది. స్వప్న, జర్నలిస్ట్ స్వప్న అని చెప్పి